ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుంది కదా? ఇది మన లోగో, ఇది మన కోటసీమ అమ్మాయి రాజేశ్వరి వాళ్ళ ఆయనతో ఫోటో. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. ఇంక ఈ రోజైతే దుబాయ్లో ఒక చిన్న సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయండి. అక్కడికైతే వెళ్తున్నాము. ఏంటంటే వినాయక చవితి అలాగే ఓణం రెండు కలిపి సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. సో దానికి తగ్గట్టు డ్రెస్సింగ్ స్టైల్ అయితే ఉంటుందన్నమాట. సో నేను వచ్చేసి ఓణంకి సంబంధించిన శారీ అయితే డ్రేప్ చేసుకున్నాను. సో ఇది ఇలా ఉందండి. నేను ఫుల్గా అయితే చూపించలేకపోతున్నాను, మీరు అద్దంలో చూస్తే కనుక అలా ఉందన్నమాట. సో చక్కగా నేనైతే రెడీ అయిపోయాను. సెలబ్రేషన్స్ మన తెలుగు అసోసియేషన్ వాళ్ళు అంటే కొన్ని గ్రూప్స్లో ఉంటాయి కదండి, వాళ్ళు అయితే చేస్తున్నారన్నమాట. సో చక్కగా మనం అక్కడికైతే వెళ్తున్నాము. ఫస్ట్ టైం మాట ఇలా ఓణం సెలబ్రేషన్స్కి వెళ్ళడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలామంది మీరు శారీ చాలా బాగా డ్రేప్ చేసుకుంటున్నారు అనేసి అంటున్నారు అన్నమాట. సో నేను అలా డ్రేప్ చేసుకుంటున్నాను, మీ అందరికీ చూపిస్తాను. దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. అదంతా ముందే ప్లేట్స్ పెట్టేసుకుని తర్వాత శారీ అనేది డ్రేప్ చేసుకుంటాను అనమాట. సో మీ అందరికీ ఒకసారి చూపిస్తాను. చక్కగా సింపుల్గా హెయిర్ స్టైల్ అంటే పెద్దదండి, నాకు కనిపించట్లేదు, పెద్ద లాంగ్ హెయిర్ లాగా అయితే పెట్టుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఇదిగోండి సవరం పెట్టేసుకున్నాను మళ్ళీని, దీన్ని ఎక్కడ వదులుతులేదు అనమాట. ఇలా అయితే ఉంది. సో నా కంప్లీట్ లుక్ అయితే ఇదండి, బాగుందన్నమాట. సో ఇప్పుడైతే మనం మెట్రోకి వెళ్ళాలి. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు, తనకి డ్రాప్ చేయడానికి అయితే కుదరలేదు అన్నమాట. సో మెట్రోకి అయితే వెళ్ళిపోమని చెప్పారు. ఇప్పుడు మనం మెట్రోకి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం, లేదంటే మధ్యలో ఒకసారి మళ్ళీ కలుద్దాము. ఇంకా మధ్యలో ఒక ఫ్రెండ్ వచ్చి మీట్ అవుతానంది. ఇద్దరం కలిసి అక్కడికైతే వెళ్తాం సెలబ్రేషన్స్కి. నేను ఎప్పుడు శారీ డ్రేప్ చేసుకుందామన్నా కానీ ముందే అయితే స్టెప్స్ అయితే పెట్టేసుకుంటాను. తర్వాత ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం కట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఐరన్ చేసుకునే స్టాండ్ ఉంటుంది కదండి, దాని మీద పెట్టుకోవచ్చు, లేదంటే బెడ్ మీద పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం పూజకి వెళ్తున్నాం కాబట్టి సో బెడ్ మీద పెట్టట్లేదు శారీ అనేది. నేనైతే ఇలాగా కొంగు ఉంటుంది కదండి, ఆ కొంగుకి వేసి పిన్స్ పెట్టి ఇలా ప్లేట్స్ అయితే పెట్టుకుంటాను. కొంతమంది ఏం చేస్తారంటే 4 స్టెప్స్ 3 స్టెప్స్ అలా పెట్టుకుంటారు అన్నమాట. నేను మ్యాక్సిమం 7 స్టెప్స్ పెట్టుకుంటాను. 7 స్టెప్స్ పెట్టుకున్నా కానీ మనకి సైడ్న కొంచెం చిరాగ్గా కనిపించకుండా బాగానే అనిపిస్తుంది. అంటే మనం స్టెప్స్ పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట లుక్ అనేది. ఫస్ట్లో అయితే ఎవరికి రాదండి, ప్రాక్టీస్ చేయగా వస్తుంది. ఫస్ట్ మనం 6-7 స్టెప్స్ పెట్టుకుంటే సరిగా ఉండదేమో, సైడ్కి చిరాగ్గా కనిపిస్తుందేమో అని అనుకుంటారు. కానీ మనం కట్టుకునే దాన్ని బట్టి, మనం పిన్స్ పెట్టుకునే దాన్ని బట్టి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ నేను ఎంత సైజ్ కావాలి, ఎంత హైట్లో కావాలి, ఇదంతా ఫస్టే చూసుకుని పిన్స్ అయితే పెట్టేసుకుంటాను. ఇప్పుడు మనకి ఆల్రెడీ బ్యూటిషియన్స్ కూడా ముందుగానే రెడీ చేసి ఇస్తారు కదండి. సో అలా ఒక్కొక్కసారి రెడీ చేసి పెట్టుకుంటాను నేను. ఈసారి నేను ఎప్పుడన్నా ఖాళీగా ఉన్న టైంలో మీ అందరికీ ఆ ప్రీ ప్లేటింగ్ ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. మామూలుగా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటాం కదండి, ఇంకా నేను అయితే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటలేదు, బ్లో డ్రై చేసుకుంటున్నాను. నేను వచ్చేసి మార్నింగ్ హెయిర్ వాష్ చేశానండి. సో కొంచెం కర్లీగా అనిపిస్తుంది అన్నమాట. కొంచెం బ్లో డ్రై చేసుకుని ఇలా కర్లీగా పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాను. తర్వాత నాకు ఎందుకు వద్దులే, మనం సవరం పెట్టుకుని కొంచెం పెద్ద హెయిర్ కింద పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో బ్లో డ్రై చేసుకుని ఇలా కొంచెం కర్ల్స్ తిప్పుకుంటే బాగుంటుంది. కానీ బ్లో డ్రై చేసుకున్నా కానీ స్ట్రైట్నింగ్ చేసుకున్నా కానీ కంపల్సరీ ఏదైనా సిరమ్ అయితే కంపల్సరీ అప్లై చేయాలి, లేదంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది. మనకి మనం చేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ కేర్ అయితే తీసుకోవాలి. కంపల్సరీ సిరం రాసుకుని ఇలా స్ట్రైట్నింగ్ చేసుకున్న, బ్లో డ్రై చేసుకున్న చేసుకోవచ్చు. ఒకసారి అటు సైడ్ ఇటు సైడ్ కంపేర్ చేస్తే చూడండి ఎలా ఉందో, భలే అనిపిస్తుంది బ్లో డ్రై చేస్తేని.
ఇదిగోండి స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఏంటంటే మా ఇంటి దగ్గర నుంచి మెట్రోకి బస్సు ఉంటుంది కదా, ఆ బస్సు టైంకి వెళ్ళిపోయాను అన్నమాట. అందుకని చెప్పి ఇక్కడ నుంచి మెట్రో వరకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. దాన్ని మనం మెట్రో ఎక్కి అక్కడికైతే వెళ్ళాలి. చూసారా, లావుగా ఉండడం వల్ల ఆవేశం కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఇది ప్రాబ్లం. ఇదిగోండి నడుచుకుంటూ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనం మ్యాక్స్ వరకు వెళ్ళాలి. అంటే ఒక 1 అవర్ కూడా పట్టదు, ఒక 40 minutes అలా పడుతుంది అన్నమాట. ఇదిగోండి మనం అనుకున్న స్టేషన్కి అయితే దిగేసాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. పక్కనే ఉంటుందన్నమాట జబిల్ పార్క్ సంథింగ్, చెప్తాను. మీరు నన్ను తీస్తున్నారు, నేను నిన్ను. వచ్చేసారా? ఇదిగోండి గాయత్రి అక్క, తను కూడా యూట్యూబర్ మాట. సో తన ఛానల్ నేమ్ మెన్షన్ చేస్తాను, వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వెళ్దాం, మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాము. మన తెలుగు వాళ్ళు ఇలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో కూడా ఉంటారు కదండి. వాళ్ళకి ఏంటంటే అపార్ట్మెంట్స్ వాళ్ళు ఒక పార్టీ హాల్ కింద ఇస్తారన్నమాట. వాళ్ళు ఏమైనా పార్టీస్ చేసుకున్న, ఫంక్షన్స్ చేసుకున్న ఆ పార్టీ హాల్ అయితే చేసుకుంటారు. ఇప్పుడు మనం ఓనం సెలబ్రేషన్స్ కూడా అక్కడే చేసుకోబోతున్నాము. లిఫ్ట్ ఏదోటి. ఇదిగోండి మనం ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ ఇదే అనుకుంటా, ఇంకా తెలియదు మాకు ఎలా వెళ్ళాలనేది. మనకి ఓనం అనేది కేరళ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు కదండి. కేరళ వాళ్ళతో పాటు మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. కేరళ వాళ్ళు ఏంటంటే ఓనంకి పిలిచినప్పుడు ఇలా ఎంట్రన్స్లోనే వాళ్ళు పాయసం అయితే ఇస్తారంట గ్లాస్లో వేసి. సో అదే పద్ధతిని మన తెలుగు వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. సో మనకి వెళ్ళే దారిలోనే, అంటే వెళ్ళే ఎంట్రన్స్లోనే ఇలా పాయసం ఇచ్చి వెల్కమ్ చెప్తున్నారు. హ్యాపీ వినాయక చవితి, హ్యాపీ ఓనం. హలో, హాయ్. ఖచ్చితంగా ఎడిటింగ్ లో పోతుంది పాపా, పోనివ్వండి. ప్రతిసారి ఇలానే పెట్టేస్తున్నాను మీది. నిజంగా అండి, ఒక్కొక్కరు ఎంత అందంగా రెడీ అయ్యి వచ్చారంటే వాళ్ళందరినీ చూస్తుంటే భలే అనిపిస్తుంది. భలే క్యూట్గా ఉన్నారన్నమాట ఈ ఓనం సారీస్లోని. అలాగే వినాయక చవితి సెలబ్రేషన్స్ కదా, కొంతమంది ఓనంలా రెడీ అవుతాయి, ఇంకొంతమంది మన ట్రెడిషన్ అంటే వినాయక చవితికి సంబంధించిన వాళ్ళ పట్టు సారీస్ కానీ నార్మల్ సారీస్ అలా కట్టుకుని వచ్చారన్నమాట. భలే అనిపించింది అందరినీ ఒకేసారి చూడగానేని. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మన గ్రూప్ అడ్మిన్స్ ఉంటారు కదండి, వాళ్ళైతే చక్కగా దీపారాధన అయితే చేస్తున్నారు. దీపారాధన చేసిన తర్వాత మన దేవుడి సాంగ్ ఒకటి పాడిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. నేను ఈ PTW గ్రూప్ వాళ్ళు కండక్ట్ చేసిన సెలబ్రేషన్స్కి ఇది సెకండ్ టైం మాట రావడం. PTW వాళ్ళు ప్రతిసారి ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. సో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒకసారి వాళ్ళ గురించి అయితే చెప్పుకోమని చెప్పారు. నా పేరు అండ్ నేను కో-ఫౌండర్ అలేఖ్య, ఇంకో కో-ఫౌండర్ ఏమో ప్రియాంక సంతోష్, ఇంకో కో-ఫౌండర్ ఏమో శిరీష. వాళ్ళు ఇద్దరు మిస్సింగ్. ఒక గ్రూప్ క్రియేట్ చేసి మన తెలుగు వాళ్ళందరినీ కూడా ఒక చోట పెట్టాలంటే ఎవరొకరు ఉండాల్సిందే. అక్కడ డ్రెస్ వేసుకుని ఉన్నారు కదండి, ఆవిడ వచ్చేసి విమలా గారు. సో ఈ గ్రూప్ని క్రియేట్ చేయడమే కాకుండా మన తెలుగు వాళ్ళందరినీ కూడా కలిపి ఒక చోట ఉంచారంటే ఆవిడే మాట. ఇక్కడ కనిపిస్తున్న మిగిలిన వాళ్ళందరూ కూడా అడ్మిన్స్ అండి. మన తెలుగు గ్రూప్లో వచ్చేసి ఆల్మోస్ట్ 1000 పైగానే మెంబర్స్ ఉన్నారు. అంటే ఇది ఒక్క గ్రూప్ అని చెప్పలేము, ఇంకా చాలా గ్రూప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఒక్క గ్రూప్లోనే 1000 పైగా మెంబర్స్ ఉన్నారు. ఇంచుమించు ఒక 10 మెంబర్స్ అడ్మిన్స్ అయితే ఉంటారన్నమాట.
చక్కగా ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ చేస్తారు. ఇంత మంచి సెలబ్రేషన్ చేస్తున్నారంటే అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు కదండి. ఫస్ట్ వచ్చేసి ఓనం అండ్ వినాయక చవితి సెలబ్రేషన్స్ కదా. ఎవరైతే డ్రెస్సింగ్ స్టైల్ బాగుందో, ఎవరైతే చక్కగా రెడీ అయ్యారో, అంటే ఎవరైతే ట్రెడిషనల్గా రెడీ అయ్యారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారన్నమాట. ఫైనల్స్, సెమీఫైనల్స్ అలా ఉంటాయి కదండి. అలా అందరినీ ఒక 5 మెంబర్స్ లైన్గా రమ్మన్నారన్నమాట. సో తర్వాత ఎవరైతే బాగా రెడీ అయ్యారో వాళ్ళకి గిఫ్ట్ అయితే ఇస్తారన్నమాట ఫైనల్గాని. అందుకని చెప్పేసి అందరూ లైన్గా ఒక 5 మెంబర్స్ చొప్పున అలా వస్తూ ఉన్నారన్నమాట. నిజంగా ఒక్కొక్కరు ఎంత బాగా రెడీ అయ్యారంటే బుట్ట బొమ్మల్లాగా భలే అందంగా ఉన్నారు, భలే ఉన్నారండి. వాళ్ళ స్టైల్లో రెడీ అయ్యి వచ్చారన్నమాట. ఇప్పుడు మన వంతు. ఆల్మోస్ట్ అందరూ కూడా అయిపోయారండి. ఫైనల్గా మా బ్యాచ్ అయితే నుంచున్నాము. నేనైతే నా వాలు జడని ముందుకైతే వేసేసుకున్నాను, మరింత అందంగా మరింత ట్రెడిషనల్గా కనిపించాలని చెప్పి. మన ముందే ఒక పెద్దవాళ్ళు అయితే కూర్చున్నారన్నమాట. వయసులో పెద్దవాళ్ళు అయితే చక్కగా చెప్తారు కదండి, వాళ్ళని అయితే కూర్చోపెట్టారు. ఎవరైతే బాగా రెడీ అయ్యారో వాళ్ళని పక్కకి తీయమని చెప్పేసి వాళ్ళైతే నా నేమ్ చెప్పారన్నమాట. ఈ అమ్మాయి బాగుంది, బాగా రెడీ అయ్యింది, ట్రెడిషనల్గా అంటే ఓనం లుక్ ప్లస్ వినాయక చవితి లుక్ కూడా కలిసి వచ్చింది, ఈ అమ్మాయిని పక్కకి తీయమని చెప్పారన్నమాట. సో నాకైతే భలే హ్యాపీగా అనిపించింది నా నేమ్ చెప్పగానే, అందుకే డాన్స్ వేసేస్తున్నాను. ఇక్కడ ఒక ఆవిడ కనిపిస్తున్నారు కదండి, ఆవిడ ప్రతిసారి కూడా డిఫరెంట్ మేకప్లో వస్తారన్నమాట. ఈసారి ఆవిడ అదిరిపోయింది. ఇంకా ఫైనల్ కాంపిటీషన్లో ఒకళ్ళనైతే సెలెక్ట్ చేస్తారు. సో ఫస్ట్ అందరూ లైన్గా నుంచున్నారు కదా, వాళ్ళందరిలోనే ఒక్కొక్కరిని సెలెక్ట్ చేశారు. మా అందరినీ కూడా ఇలా లైన్గా అయితే నుంచోబెట్టారండి. ఇప్పుడు మా అందరిలో ఎవరైతే ట్రెడిషనల్గా, ఎవరైతే అందంగా రెడీ అయ్యి వచ్చారో వాళ్ళని ఫస్ట్ ప్రైజ్ కింద పక్కకి తీస్తారన్నమాట. సో నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. మనమైతే రామని అనుకున్నాను, అసలు నేను రాను, నాకంటే కూడా ఇక్కడ చాలామంది బాగా రెడీ అయ్యారు, చాలా అందంగా ఉన్నారు అనిపించింది. కానీ ఫైనల్గా నాకే వచ్చిందండి ప్రైజ్. నేనైతే అంత హ్యాపీగా ఉన్నాను. ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ చూసొచ్చు. నేను ఎంత ఎగ్జైట్ అయిపోతున్నాను కదండి. నా ఎగ్జైట్మెంట్ చూసి మళ్ళీ ఒకసారి సేమ్ వేలో వచ్చి హగ్ చేసుకోమని చెప్పారన్నమాట. వాళ్ళు కూడా భలే కోఆపరేట్ చేశారండి. నేనంత హ్యాపీగా ఫీల్ అయ్యానో వాళ్ళు నాకంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా ముందు ఒక ఆంటీస్ కనిపించారు కదండి, వాళ్ళే జడ్జ్మెంట్ అయితే ఇచ్చారన్నమాట. సో నేను బాగా రెడీ అయ్యాను, బాగా ట్రెడిషనల్గా ఉన్నానని చెప్పేసి నాకు ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను కదండి, నేను తనకే వస్తుంది అనుకున్నాను, కానీ నాకు వచ్చింది మాట. కానీ భలే అనిపించిందండి, బాగుంది. ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్లో మనం విన్ అయ్యాం కదండి, అంటే మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా, అందుకని చెప్పేసి 10 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఉంటుంది కదండి, అది గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు. సో నా పక్కన ఆంటీస్ కనిపిస్తున్నారు కదండి, వాళ్ళకైతే నేను చాలా థ్యాంక్స్ చెప్పాను. ఎందుకంటే నాకు ఎంత లక్ తక్కువ అంటే మనం ఏది ముట్టుకుంటే అది మట్టి అయిపోతుంది అన్నమాట. అలాంటిది ఫస్ట్ టైం నాకు ఇంత వాల్యుబుల్ గిఫ్ట్ వచ్చిందంటే మనకు కూడా అదృష్టం స్టార్ట్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంటీస్కి థ్యాంక్స్ చెప్పాను, అలాగే విమలా గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాను అన్నమాట. బాగుందండి, భలే అనిపించింది. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వాళ్ళ చేతుల మీదుగా నాకు సిల్వర్ కాయిన్ గిఫ్ట్ కింద అయితే తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ విమలా గారు, చాలా బాగుంది. సో మచ్ లావణ్య గారు.
ఇంకా డ్రెస్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత కొన్ని గేమ్స్ అవి కండక్ట్ చేశారండి. సో చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా చక్కగా ఆడుకుంటాం అన్నమాట. ఇలా బాల్ గేమ్ ఏదో కండక్ట్ చేశారు. తర్వాత ఇందులో విన్ అయిన వాళ్ళకి కూడా గిఫ్ట్స్ అవి ఇస్తారన్నమాట. ఇంకా చక్కగా గేమ్స్ అవి ఎంజాయ్ చేసిన తర్వాత లంచ్ టైం అయితే అయ్యిందండి. లంచ్ కూడా చక్కగా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. సో మన తెలుగింటి భోజనము అది కూడా మన తెలుగు ఆవిడే వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకొచ్చారన్నమాట. ఇది వచ్చేసి రెస్టారెంట్లో చేసింది కదండి, హోమ్ ఫుడ్ మాట. ఎంత టేస్టీగా ఉందంటే మనం ఇంట్లో చేసుకున్నట్టు భలే అనిపించిందండి. బాగుంది. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ పులిహోర కంపల్సరీగా చేసుకుంటాం కదా. పులిహోర, అలాగే వడలు, పప్పు, సాంబార్, కర్రీస్, పచ్చళ్ళు, అలాగే రైసు. మన స్వీట్ వచ్చేసి వినాయకుడికి ఇష్టమైంది ఉండ్రాలు ఉంటాయి కదండి, ఉండ్రాలు, అలాగే కొబ్బరి పాయసం సంథింగ్ చేశారు. చాలా అంటే చాలా టేస్టీగా అనిపించినాయి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇలా అరిటాకు భోజనం అయితే అరేంజ్ చేశారండి. కాకపోతే ఏంటంటే చాలా మందికి టైం ఉండదు కదా, కొంచెం నుంచుని నిలబడి త్వరగా తినేసి వెళ్ళిపోయారన్నమాట. టైం ఉన్న వాళ్ళు చక్కగా ఇలా కూర్చుని అరిటాకు భోజనం అయితే చేశారు. మన తెలుగింటి స్పెషల్ మాట. భలే అనిపిస్తుంది కదా అరిటాకులో భోజనం చేసినప్పుడు. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి ఒకసారి. ఇదిగోండి ఫుడ్ అయితే స్టార్ట్ చేశాను. పులిహోర మనం ఇప్పుడు డైట్ లో ఉన్నాం కాబట్టి స్వీట్ తినాం. ఇదిగోండి ఇంత టేస్టీగా హోమ్ మేడ్ ఫుడ్ రెడీ చేసింది ఈవిడే. సూపర్ టేస్టీగా ఉన్నాయి. నేను ఇందాక మీకు ఒక ఆవిడని చూపించాను కదండి, ఫుడ్ అంతా కూడా ఆవిడే రెడీ చేసి తీసుకొచ్చారన్నమాట. పాపం ఆవిడ ఎన్నింటికి లెగ్స్ చేశారో తెలియదు కానీ ఆవిడకి రెస్టారెంట్ అయితే ఏమీ లేదు. స్వయంగా ఆవిడ చేతులతోటి ఆవిడే చేశారన్నమాట. సేమ్ మన ఇంట్లో తిన్న ఫీలింగ్ అయితే అనిపించింది. ఏంటంటే స్పెషల్గా ఈ వడ మాట. ఈ వడ అయితే టేస్ట్ మామూలుగా లేదండి. చిన్న పార్టీస్కి ఏదైనా చిన్న ఫంక్షన్స్ చేసుకుంటే కనుక ఈవిని కాంటాక్ట్ చేయండి, చాలా బాగా అనిపించింది. నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి ఎక్కడున్నా కానీ రీల్స్ పిచ్ కదా, చక్కగా అందరం కలిసి ఇలా రీల్స్ అయితే చేసుకున్నామండి. బాగా అనిపించింది మాట. ఫుడ్ అయిపోయిన తర్వాత ఇలా చక్కగా కొన్ని రీల్స్ అలాగే గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. నిజంగా వీళ్ళ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎలా చేస్తున్నారంటే డ్యాన్స్ నాకే కుళ్ళు వచ్చేస్తుంది అన్నమాట. నాకు అసలు డ్యాన్స్ చేయడం రాదే అని చెప్పేసి భలే అనిపించారు అందరూ కూడా. ఎంత యాక్టివ్గా ఉన్నారో. ఇంత మంచిగా సెలబ్రేషన్స్ చేయడమే కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి, కస్టమైజ్ చేయించి. అంటే మన ఫ్యామిలీ ఫోటో అలాగే గ్రూప్ ఐకాన్ ఉంటుంది కదండి, అదే లోగో ఉంటుంది కదా, ఆ లోగో కూడా వేయించి చక్కగా గిఫ్ట్ అయితే ఇచ్చారు. భలే ఉందండి నిజంగా. రిటర్న్ గిఫ్ట్ అయితే అద్దరు కొట్టేశారు. డూ ఫాలో ప్రతి తెలుగు ఉమెన్ ఇన్ యుఏఈ అండ్ హైదరాబాద్ కూడా. మనం కొత్తగా హైదరాబాద్ లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తాం. థ్యాంక్ యూ టు నీలిమా అండ్ దర్శన ఇన్ హైదరాబాద్, దే ఆర్ ద అడ్మిట్. ఇది మన లోగో కస్టమైజ్. ఇది మన కోనసీమ అమ్మాయి రాజేశ్వరి వాళ్ళ ఆయనతో ఫోటో. ఒకసారి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అడ్మిన్స్ కూడా గిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇంత గ్రూప్ క్రియేట్ చేసి మన కోసం అడ్మిన్స్ చాలా కష్టపడతారు కదా. ఇంకా ఒక పెద్ద గ్రూప్ ఉందంటే ఇంకా అందరూ ఏదో ఒక మెసేజ్ చేస్తూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు. సో టైంలో అలా పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు కదండి. అవన్నీ కూడా అడ్మిన్సే కదా చూసుకోవాలి. సో అడ్మిన్స్ కూడా ఒక మంచి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అడ్మిన్స్ ఒక 10 మెంబర్స్ వరకు ఉన్నారు.
సో 10 మెంబర్స్కి ఇవ్వలేరు కాబట్టి వాళ్ళకి కూడా చీటీలు వేస్తున్నారు అనమాట. సో ఎవరైతే నేమ్ వస్తుందో వాళ్ళకి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు. నిజంగా అండి ఎంత పెద్ద గ్రూప్ క్రియేట్ చేయడమే కాకుండా మన తెలుగు వాళ్ళందరినీ కూడా ఒక చోటకి చేర్చి ఇలా ఇవన్నీ కండక్ట్ చేసి లోన్లీగా ఫీల్ అవుతున్నాము అన్న ఫీల్ రాకుండా ఇలా అప్పుడప్పుడు చేస్తున్నప్పుడు భలే అనిపిస్తుంది కదండి. అంటే మనం ఇండియాని మిస్ అయిపోతున్నాము అన్న ఫీల్ రాకుండా ఇక్కడ దుబాయ్లో కూడా ఎంత హ్యాపీగా ఉంటున్నామంటే దానికి కారణం ఈ అడ్మిన్స్ అలాగే విమలా గారు ఫౌండర్ అని చెప్పాను కదండి, వీళ్ళందరూ ఉండడం బట్టి బాగుంటుంది భలే. కానీ మన ఫౌండర్ విమలా గారు అని చెప్పాను కదండి, డ్రెస్ వేసుకున్న ఆవిడ అలాగే మన గ్రూప్ అడ్మిన్స్ సోజీ రాజీ ఇలా చాలామంది ఉంటారన్నమాట. నాకు సరిగ్గా నేమ్స్ కూడా ఐడియా లేదండి. నిజంగా వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా భలే రిసీవ్ చేసుకుంటారు. వచ్చిన ప్రతి ఒక్కరిని అలా నవ్వుతూ అలా ఎవరితో అయినా కానీ క్లోజ్గా మాట్లాడారనుకోండి మనం వెళ్ళినప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మనలోనే కలిసిపోయారనుకోండి వీళ్ళని చూడగానే అబ్బా భలే అనిపిస్తుంది, వీళ్ళు అడ్మిన్స్ అయినా కానీ మనతో బాగా మాట్లాడారు, బాగా రిసీవ్ చేసుకున్నారా అని అనిపిస్తుంది కదండి. నిజంగా ఈ పీటీడబ్ల్యూ గ్రూప్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు. భలే అనిపిస్తుంది అన్నమాట ఈ గ్రూప్ని చూసినప్పుడు, వీళ్ళు కండక్ట్ చేసినప్పుడు వీళ్ళు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ కానీ భలే అనిపిస్తుంది అన్నీ కూడా. ఇచ్చండి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చినారు మీకు. సెకండ్ గేమ్ విన్నర్ నాకు గిఫ్ట్ ఇచ్చారు పీటీడబ్ల్యూ తరఫున కోనసీమ అభిమానులందరికీ చెప్తున్నాను నేను. చెప్పండి అమ్మాయి అభిమానులందరికీ ఓనం అండ్ వినాయక చవితి సెలబ్రేషన్లో మనకి 3 గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. ఒకటి వచ్చేసి సిల్వర్ కాయిన్ అనమాట సారీ కాంపిటీషన్లో విన్ అయినందుకు. అలాగే రిటర్న్ గిఫ్ట్ కిందేమో మనకి కస్టమైజ్ చేయించి చక్కగా మన ఫోటో ఫ్రేము అలాగే మన పీటీడబ్ల్యూ లోగో వచ్చేటట్టు ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టైం మనము గిఫ్ట్ తీసుకోలేదన్నమాట, వెళ్ళిపోయాను నేను చిన్న పార్టీకి వచ్చి, అప్పుడు ఆ ఫ్రేమ్ కూడా ఇప్పుడే ఇచ్చారు. ఇంకా తర్వాత అందరం గ్రూప్ ఫొటోస్ అయితే దిగామండి. కానీ నా ఫోన్లో అయితే గ్రూప్ ఫొటోస్ అనేవి మిస్ అయిపోయినాయి అన్నమాట. మామూలుగా అయితే ఇలా నేను స్క్రీన్ మీద కొన్ని ఫొటోస్ అయితే వేస్తున్నాను, ఎలా ఉన్నాయో చెప్పండి. Bye bye. Bye bye. Thanks so much. Bye bye. For coming. Love you all. Nice meeting you. Nice meeting you. ఇదండి ఈరోజు సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి మాట. సో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను ఎలా అయితే వచ్చానో అలాగే ఇంటికైతే వెళ్ళాలి సేమ్ మెట్రోలోని. అదేదో చూడండి భలే ఉంది. అదే ఏంటది ఎందుకని అవునా ఫుల్ గాలి అయితే వేస్తుంది, ఏదో వర్షం వచ్చేటట్టు. కానీ ఎండగా వర్షం రాదు మాకు ఇక్కడ. ఫుల్ ఎండ, ఫుల్ ఎండ. అమ్మా ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈరోజు వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్ చెప్పండి. ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.